గారి కారు మీద కంప్లైంట్ పెట్టి, ఆయన మీద కంప్లైంట్ పెట్టి, డ్రైవర్ మీద కంప్లైంట్ పెట్టి సిగ్గు లేకుండా 2 వారాలు టైం అడిగారు. ఇది వీళ్ళ వాదనలు, ఆరోపణలు, ఒక్కదానికి ఆధారం ఉండదు. మళ్ళీ ఆయన ఇందాక బాబు గారు మళ్ళీ అంటున్నారు వీళ్ళ కార్యకర్తను చంపేశాడు అని. అయ్యా కోర్టులోనే టైం అడిగారు అయ్యా 2 వారాలు, 3వ వారం ఇది. వాస్తవాలు తెలుసుకోండి. సరే ఓకే బాబు ఏంటి సార్ ఈరోజు చర్చ అంతా ఏంటి, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చాడు, మేము పైకి వస్తాం, మీరు కిందకి వెళ్ళిపోతారని చెప్పి. సార్ ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడాడు అనే ఒకే ఒక కారణంతో టీడీపీకి సోషల్ మీడియా ద్వారాగా ఎంతో కష్టపడిన వ్యక్తి చేబ్రోలు కిరణ్ ని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. తప్పు మాట్లాడాడు. సురేష్ విను, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్క అరెస్ట్ అయినా ఒకసారి చూపించండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి దూషించారు, ఏ ఒక్క అరెస్ట్ అయినా చేశారా? అజయ్ సురేష్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అజయ్ ఏంటి ఆయన రెడీగా ఉన్నారట 24/7 వినండి ఒకసారి విన్నబ్బా. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేవి చెప్పుకోండి, ప్రజలకు ఏదో మతుముట్టు మారేడుకాయ చేయాలనుకున్నారా? సరే సురేష్ చెప్పండి, మరి మీ హయాంలో ఏం చేశారు? టీడీపీ వాళ్ళు చెప్పనివ్వండి మీ సవాల్ని. అరే ఒక నిమిషం సురేష్ మీ సవాల్ని ఆయన స్వీకరిస్తారా లేదా చూద్దాం. మీరు తలుపులు 24/7 అట. అజయ్ 24/7 దమ్ముందా, ధైర్యం ఉందా? అరెస్ట్ చేస్తారా? అసలు టచ్ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నాడు. కాదు వర్మ గారు, నాకు అర్థం కావట్లేదు, ఆయన అరెస్ట్ చేయడానికి దమ్ము ధైర్యాలు ఎందుకు సార్? తప్పు చేసినాడు ఎప్పటికైనా అరెస్ట్ అవుతాడు, ఏ సెకండ్ కైనా అరెస్ట్ అవుతాడు, దానికి దమ్ములు ధైర్యాలు ప్రదర్శించాలా? మనమేమో కుస్తీ పోటీలకు వెళ్తున్నామా? ఇందాక ఆయన అన్నారు వెంకటేష్ గారు, సురేష్ వెయిట్, ఇందాక వెంకటేష్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చుకెళ్ళి లోపలికి వేసాడు అని. వెరీ గుడ్, విశ్లేషకులు చాలా అద్భుతమైన లాంగ్వేజ్ మాట్లాడారు. ఈడ్చుకెళ్ళి లోపలికి వేశారు, అందరినీ ఈడ్చుకెళ్లే టైం తొందరలో ఉంది, కంగారేం లేదు. ఇంకొక విషయం ఏంటంటే నాకు వెంకటేష్ గారికి ఒక సూటి ప్రశ్న ఉంది వర్మ గారు. ఆయన ఇందాక ఒక సూర్య పత్రిక సంథింగ్ ఒక పత్రిక తీసి పలానా మద్యం పలానా బెల్ట్ షాప్ అని చెప్తున్నారు కదా సార్. వెంకటేష్ గారు మీది ఏ నియోజకవర్గం అండి? మంగళగిరి సార్. మంగళగిరి సార్. మీరు ఏం చేస్తారంటే సార్, మీరు రాజకీయ విశ్లేషకులు కాబట్టి నేను ఆ పేపర్ని, ఈ పేపర్ని, లేకపోతే పచ్చ పేపర్ని, బ్లూ పేపర్, ఇంకో పేపర్ని నేను నమ్మను కానీ సార్, మిమ్మల్ని నమ్ముతా. మీరు రాజకీయ విశ్లేషకులు కాబట్టి మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి సార్. స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఎక్కడెక్కడ బెల్ట్ షాప్ ఉంది, ఎక్కడెక్కడ మద్యం వెళ్తుంది, ఎక్కడెక్కడ ఇసుక. వెయిట్, నేను నిన్ను అడగట్లే, వెయిట్. ఆగండి సురేష్. వెంకటేష్ గారు మీరు ఏం చేస్తారంటే సార్, మీరు రాజకీయ విశ్లేషకులు, అద్భుతమైన విశ్లేషకులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణిత్య విశ్లేషకులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరే వెళ్ళి చేతికి ఒక ఫోన్ ఉంది, మన దగ్గర సోషల్ మీడియా ఉంటుంది, మీ దగ్గర ఒక పవర్ ఉంది, ఒకసారి పేపర్లు మీడియాలో వద్దు సార్, మీరు తీసుకొచ్చి చూపిస్తే క్లారిటీ వస్తుంది మాకు కూడా. ఓకే, ఖచ్చితంగా అజయ్, ఖచ్చితంగా. అంటే ఈ పార్టీ మీరు చేయాలి సార్, ఇప్పుడు దాకా చేయలేదు దాన్ని. ఖచ్చితంగా వెళ్తాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నువ్వు సూర్య పత్రికలో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో ఇది గాలి అసలు సూర్య పత్రికని నీ ప్రభుత్వం మీద రాసినటువంటి అరే ఉండవయ్యా, నువ్వేదో తొడగొట్టావు కదా. నేను సూర్యాన్ని నమ్ముతా, నువ్వు నమ్మవు కదా. తప్పుడు వార్త రాసినందుకు ఆ పేపర్ పార్లమెంట్ దృష్టి పెట్టండి. ఈ అరెస్ట్ల అంశం, ఈ సవాళ్ళ అంశం అంటే చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ కుమార్ సజ్జ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వెంకటేష్ సింగళూరు గారు, థ్యాంక్ యూ పసుపులేటి సురేష్ గారు, థ్యాంక్ యూ బాబు పాలూరు గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. 99 న్యూస్.